భరద్వాజ్ గారు, ఎన్టీఆర్ గారి 101వ జయంతి ఈ సందర్భంగా ఆయన స్మరించుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన వేసినటువంటి బాట ముద్ర, తనదైనటువంటి శైలిలో తన గుర్తులను జ్ఞాపకాలని స్మరించుకుంటూ ఆయన గురించి ఈ తరానికి తెలియాల్సినటువంటి 4 మంచి మాట. అంటే ఎన్టీఆర్ అనేది అది తెలుగు సినిమా రంగంలో ఇంకెవరు ఆ దరిదాపులకి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన బహుముఖంగా కనిపిస్తాడు. తెర మీద కనిపించే ఎన్టీఆర్ వేరు, తెర వెనక ఎన్టీఆర్ వేరు. ఆయన ప్రొడ్యూసర్గా మారి తీసినటువంటి సినిమాలన్నీ కూడా భిన్నమైనవి. ఏ సినిమా కూడా లూజ్గా తీయలేదు ఆయన. ఓకే, ఏ సినిమా తీసినా ఒక ప్రయోజనం కోసం తీశాడు, అదే తప్ప లూజ్గా ఏదో సినిమా కోసం సినిమాగా తీయలేదు. ఓకే, నష్టాలు వస్తాయి అని తెలిసినా కానీ సిద్ధపడి సినిమాలు తీశాడు ఆయన. కానీ చెప్పదలుచుకుంది చెప్పకూడదు అంటే నష్టం వస్తుంది కాబట్టి చెప్పకూడదు అనుకోవాలి. నష్టం వచ్చినా చెప్పి తీరాలి అనుకుని సినిమాలు తీశాడు ఆయన. ఓకే, అటువంటి మనిషి ఇంకొకటి కనిపించడు సినిమా చరిత్రలో. ఓకే, ఉదాహరణకి ఆయనలో ఒక ద్రవిడ సిద్ధాంతం ఉండేది. అది పెరియార్ రామస్వామి వీళ్ళందరూ ప్రతిపాదించింది. ఆయన ప్రయాణం ప్రారంభమైంది నిమ్మకూరు నుంచి. ఆ దగ్గరలోనే చిట్టుగూడూరు అనే ఊళ్ళో ఒక సంస్కృత పాఠశాల ఉండేది. అక్కడ చాలామంది సంస్కృతం నేర్చుకునేవాళ్ళు వైదిక వాంగ్మయంలో ఏముందో తెలుసుకోవడం కోసం ప్రయత్నాలు జరిగేవి. అలాగే త్రిపురనేని రామస్వామి గారి ఊరు ఆ పక్కనే అంగళూరు. ఈ ప్రభావం ఆయన మీద ఉంది. ఓకే, ఈ ప్రభావంతో మెడ్రాస్ వెళ్ళాడు ఆయన. మెడ్రాస్ ఈయన వెళ్ళేసరికి అక్కడ యాంటీ హిందీ మూమెంట్ జరుగుతోంది పెరియార్ నాయకత్వంలో. ఓకే, దాని ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎన్టీఆర్ మీద పడింది. ఇది ఆయన సినిమాల్లో రిఫ్లెక్ట్ అయింది, ప్రతిఫలించింది. ఆయన రావణ పాత్ర ఎంచుకోవడానికి కారణం అదే. భూకైలాస్లో మొదట ఏవిఎం వాళ్ళు ఆయనకి రావణ పాత్రకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత తన బ్యానర్లో సీతారామ కళ్యాణం సినిమా తీయాలనుకున్నాడు ఆయన కేవీ రెడ్డి గారితో. కేవీ రెడ్డి గారి దగ్గర ప్రస్తావన వచ్చినప్పుడు రాముడుగా నువ్వు వెయ్యి, రావణుడుగా ఎస్వీఆర్ వేస్తాడు అని చెప్పాడు ఆయన. ఈయన కాదు అని చెప్పాడు. నేను రావణ పాత్ర వేస్తాను అన్నాడు ఈయన. దాంతో ఆయన డ్రాప్ అయ్యాడు. డ్రాప్ అయిన తర్వాత తనే డైరెక్ట్ చేసుకున్నాడు ఆ సినిమాని, హర్నాథుని రాముడుగా పెట్టి. హర్నాథుని రాముడిగా పెట్టి సినిమా తీయటం తన సొంత బ్యానరు, తను డైరెక్ట్ చేస్తున్న మొదటి సినిమా అది. తను హీరోగా చేయాలని అనుకోలేదు. ఒకవేళ రాముడి పాత్ర హీరో అయ్యి ఉంటే రాముడిగా హర్నాథుని పెట్టి తనేమో రావణ పాత్ర చేస్తూ తను డైరెక్ట్ చేసి దానిలో డైరెక్టర్ కార్డు వేసుకోడు ఆయన. ఆ కార్డు వేసుకోకపోవడానికి కారణం రకరకాలుగా చెప్తారు, కానీ ఆయనకి కేవీ రెడ్డి గారిని అడిగి కాదనిపించుకున్నాము అనేటువంటి అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయంతో డైరెక్టర్ కార్డు వేయకూడదు అనుకుని వేయలేదు. ఓకే, కేవీ రెడ్డి గారి మీద ఉన్న రెస్పెక్ట్తో డైరెక్టర్ కార్డు వేసుకోలేదు ఆయన. ఓకే, పాండవీయం సినిమాకి మొదటిసారి ఆయన డైరెక్టర్గా పేరు పడుతుంది. అన్ని జానర్స్లోనూ సినిమాలు డైరెక్ట్ చేశాడు ఆయన. ఆయన అద్భుతమైన స్క్రీన్ ప్లే రైటరు, మంచి కథకుడు. అలాగే చాలామందికి తెలియని విషయం ఏంటంటే బాపు గారు స్టోరీ బోర్డు వేస్తారని ప్రసిద్ధి. రామారావు గారు కూడా బొమ్మలు వేసుకునేవాడు. స్క్రిప్ట్ పక్కన కెమెరా ఎక్కడ ఉండాలి, ఏ ఆర్టిస్ట్ ఎక్కడ నిలబడాలి అనేది ఆయన బొమ్మలు వేసేవాడు. ఆయన అద్భుతమైనటువంటి ఆర్టిస్టు ఎన్టీఆర్. ఓకే, మంచి బొమ్మలు వేసుకునేవాడు ఆయన. అలాగే ఆయన రాత ముత్యాల్లాగా ఉండేది. ఆయన స్క్రిప్ట్ రాసిన తర్వాత దానికి ఫెయిర్ కాపీలు చేయటం అనేది అక్కర్లేదు, యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని కాపీ చేసుకుని వాడుకోవటమే. ఆ లెవెల్లో ఉండేది ఆయన చేతిరాత. ఇది ఆయన ఇంగ్లీష్లో కూడా చాలా అద్భుతంగా రాసేవాడు. ఆయన జగ్గయ్య గారికి రాసినటువంటి ఉత్తరాలు ఇవి ఈ మధ్య కాలంలో కూడా బయటకు వచ్చినాయి. అలా మంచి చేతిరాత, మంచి చిత్రకారుడు ఆయన. ఇవన్నీ ఉండటం అనేది చాలా రేర్గా కనిపించే కాంబినేషన్. ఒక మనిషిలో ఇన్ని క్వాలిటీస్. అవును. ఇలా ఆయన తన అభిప్రాయాలు చెప్పడం కోసమే సినిమాలు తీసేవాడు. దానికి ఆయన ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. తన ఫ్లాప్ సినిమాకి ఎంత వచ్చిందో చూసి దానిలో సగం డబ్బులు పెట్టి సినిమా తీసేవాడు.
సినిమా తీసి అది ఒకవేళ సినిమా జనం చూడకపోయినా కానీ నష్టం రాకుండా ఈ ఉద్యమం కొనసాగాలి అని, ఎక్కువ నష్టం రాకుండా ఎక్కువ నష్టం రాకుండా చూసుకోవడంతో పాటు ఈ ఉద్యమం కొనసాగాలి అనుకున్నాడు ఆయన. తను చెప్పదలుచుకున్న అభిప్రాయాలు చెప్పకుండా ఆగదలుచుకోలేదు. మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం ద్రవిడ సిద్ధాంతం ప్రతిపాదించాడు రావణ పాత్ర అని. ఇది ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఆయన శ్రీరామ పట్టాభిషేకం అని ఒక సినిమా తీశాడు. ఆ సినిమాలో ఆయన రావణ పాత్ర వేసి దాంట్లో ఎవరూ సాహసించని, ఎవరూ చెప్పడానికి సాహసించని, లేదు రాయటానికి సాహసించని డైలాగ్ ఒకటి చెప్తాడు. ఆ మునిమృత్యుల ప్రేరణతో మన ద్రవిడ జాతిని అంతం చేయటానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధి రాముడు అంటాడు. ఆ డైలాగ్ చెప్పడానికి గట్స్ కావాలి. ఆయన చెప్పేశాడు, మొహమాట పడలేదు, చెప్పదలుచుకున్నాడు, చెప్పేశాడు, అంతే. అలాగే విభీషణుడిని రావణుడు మందలించే సన్నివేశం ఉంటుంది దానిలో. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారు అని కాంగ్రెస్ మీద ఒక విమర్శ చేశాడు. ఆ డైలాగు మూలం శ్రీరామ పట్టాభిషేకం సినిమాలో కనిపిస్తుంది. విభీషణుడి గురించి మాట్లాడుతూ, విభీషణ మన దేశ స్వాతంత్రాన్ని ఆత్మగౌరవాన్ని రాముడి పాదాల చెంత తాకట్టు పెడుతున్నావు అంటాడు ఆయన. ఈ సారూప్యత ఆయన సినిమాల్లో ఏం మాట్లాడాడో, సినిమాల్లో ఎలా నడుచుకున్నాడో అలాగే రాజకీయాల్లోనూ నడుచుకున్నాడు. ఏది చెప్పడానికి భయపడలేదు. ఓకే, ఇది జనం చూస్తారా చూడరా అనే దాంతో సంబంధం లేదు. మనం చెప్పదలుచుకున్నది నిజాయితీగా చెప్దాం, చూస్తారా చూడరా అనేది వేరే గొడవ అనే అనుకున్నాడు ఆయన. ఆ ఉద్దేశంతోనే దానవేరు సూరకర్ణ సినిమా, ఆ సినిమాకి ముందు అనుకున్న రైటర్ మోదుకూరి జాన్సన్ గారు. మోదుకూరి జాన్సన్ ఎలా కనెక్ట్ అయ్యడానికి అంటే కథానాయకుని కథ అనే సినిమాలో ఆయన సినిమా హీరోగా నటించాడు. అందులో కర్ణుడి పాత్ర ఉంటుంది. ఆ కర్ణుడి పాత్రకు ఆయన రాసిన డైలాగులు ఈయనకి కనెక్ట్ అయినాయి. కనెక్ట్ అయ్యి నేను కర్ణ సినిమా చేద్దాం అనుకుంటున్నాను, మీరు రైటర్గా రండి అన్నాడు. అంటే లేదు, కొండవీటి వెంకట కవి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన అయితే బెటర్ మీకు అన్నాడు ఆయన. అంటే నేను ఆల్రెడీ కొన్ని ప్రాజెక్టులు కమిట్ అయి ఉన్నాను, మీతో ట్రావెల్ అవ్వటం కష్టం అవుతుంది, మీరు అనుకున్న పద్ధతిలో రాయాలంటే మీతో ట్రావెల్ అయ్యే రైటర్ కావాలి మీకు, ఆయన అయితే బెటర్ అన్నాడు ఆయన. చార్వాక పత్రికలో ఆయన రచనలు చదివాను అన్నాడు ఈయన. మీరు చార్వాక చదువుతారా అని ఆశ్చర్యపోయాడు జాన్సన్ గారు. చదివేవాడు ఈయన, అన్నీ చదివేవాడు. అలా కొండవీటి వెంకట కవిని తీసుకొచ్చారు. తర్వాత ఆయనకు అసిస్టెంట్గా కత్తి పద్మారావు గారు ప్రవేశించాడు ఆ స్క్రిప్ట్లోకి. వీళ్లతో కూర్చుని ఆయన ఒక మాట చెప్పాడు, ఆనాడు జరిగినటువంటి ఒక భావ విప్లవాన్ని ప్రపంచానికి చెప్పదలుచుకుని ఈ సినిమా తీస్తున్నాను అని ఎన్టీఆర్ స్టేట్మెంట్ ఉంది. ఇలా అంటే కర్ణుడి పాత్ర ద్వారా ఆనాటి సమాజాన్ని దర్శింపజేసేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన. అందుకోసం ఇది ఆడుతుందా ఆడదా, జనం చూస్తారా చూడరా, ఈ గొడవలన్నీ పక్కన పెట్టి సినిమా చేశాడు ఆయన. పైగా 3 పాత్రలు ఆయనే వేసి ఆయనే డైరెక్ట్ చేసి ఒక పోటీ ఉంది. అప్పుడు కురుక్షేత్రం భారీగా తీస్తున్నారు వాళ్ళు. అవతల కృష్ణ గారు రాజస్థాన్లో షూటు. ఇక్కడ నుంచి ట్రైన్స్లో అందరినీ తీసుకెళ్ళిపోయారు. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులందరినీ పట్టుకెళ్ళిపోయి అక్కడ షూట్ చేశారు వాళ్ళు. ఇక్కడ చలపతిరావు గారు చెప్పేవాడు, ఆయనతో దాదాపు 4-5 క్యారెక్టర్లు చేయించాడు ఆయన. చివరి పాత్ర చేస్తూ ఉండగా జనాలు గుర్తుపట్టేస్తారేమో అన్నగారు అన్నట్టు. అంటే ఎన్టీఆర్లో కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉండేదంటే, ఎన్టీఆర్ అంటే తెలియని పల్లెలు కూడా ఉన్నాయి ఇంకా ఆంధ్రదేశంలో, నిన్ను గుర్తుపట్టడం ఏమిటి వెయ్యి అన్నట్ట. ఆ లెవెల్ కాన్ఫిడెన్స్ ఉండేది. దేనికి మొహమాట పడేవాడు కాదు. మనం ఒక బాధ్యతగా, అంటే ఆయన స్టార్ ఇమేజ్లు ఇవన్నీ లేవు ఆయనకి. ఆయన నటుడు జీవితం అంతా కూడా యుద్ధరంగంలోనే ఉన్నాడు ఆయన. ఎక్కడ అంటే ఒకటి పాతాళ భైరవ సినిమాలో ఒక పాట ఉంటుంది. అందులో అంటే జగతి సాహసమే జయకథ కాగా అని ఒక పాట ఉంటుంది పాతాళ భైరవులో.
యాజ్ ఇట్ ఈజ్గా ఎన్టీఆర్ లైఫే అది. ఉమ్. అంటే ఆయనకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా పాతాళ భైరవి. అవును. ఆ సినిమాలో ఆ పాటలో ఇతిహాసం విన్నారా అని మొదలవుతుంది పాట. ఆ పాట వింటే ఎన్టీ రామారావు జీవితం కనిపిస్తుంది ఇప్పుడు. ఓకే. అందులో ఒక మాట ఉంటుంది, మట్టి బొమ్మలను మహారణానికి జట్టు నడిపిన శాలివాహనుడు అని. కాంగ్రెస్ పార్టీ మీద ఈయన నిలబెట్టిన అభ్యర్థులందరూ మట్టి బొమ్మలే కదా. అవును. ఆ మట్టి బొమ్మలని మహారణానికి జట్టు నడిపిన శాలివాహనుడు ఎన్టీఆర్. ఇది 50లో రాశాడు ఆయన. అలాంటి విచిత్రమైన సందర్భాలు ఎన్టీఆర్ జీవితంలో అనేకంగా కనిపిస్తాయి. అలా దర్శకుడిగా ఆయన ప్రతిభ, వరకట్నం అనే సినిమా అదొక సమస్య, దాన్ని చెప్పాలి, దాని మీద మాట్లాడాలనుకున్నాడు, చేశాడు. కోడలు దిద్దిన కాపురం. కోడలు దిద్దిన కాపురం స్క్రిప్ట్ వర్క్లో అది జరిగేటప్పుడు డిస్కషన్స్లో వచ్చిన మాటలు, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడపిల్లలకి ఆస్తిలో అధికారం హక్కు ఇవ్వటం, తండ్రి ఆస్తిలో కూతురికి హక్కు ఇచ్చే ఆలోచనకి పునాది అక్కడ పడింది ఆ స్క్రిప్ట్ డిస్కషన్స్లో. అవును. నిజంగానే ఆడపిల్లలు ఇంత సఫర్ అవుతారా అని అడిగాడు. నరసరాజు గారి ఆటోబయోగ్రఫీలో ఉంటుంది ఆ వాక్యం. అడిగి దాని మీద చర్చలు జరిపాడు ఈయన. జరిపి అప్పుడు పడిన అభిప్రాయం అది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు అన్నాడు. ఇలా నడిచేది ఆయన. ఇది వ్యవహారం అంతా. సినిమా వేరు, ఆయన జీవితం వేరు కాదు. ఆయన ఏది ఆలోచించేవాడో అదే చేసేవాడు. అలాగే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. అన్ని జానర్స్లోనూ డైరెక్ట్ చేశాడు ఆయన. గులేబకా వాళ్ళ కథ, జానపదం ఆయన డైరెక్ట్ చేశాడు. చాలా పెద్ద హిట్ సినిమా అది. ఆయన చేసినటువంటి సాంఘికాలు, వరకట్నం సినిమా ఆయన డైరెక్ట్ చేసిన సినిమానే, తల్లా పెళ్ళామా ఆయన డైరెక్ట్ చేసిన సినిమానే. అవి రెండు చాలా పెద్ద హిట్స్. ఆ తర్వాత పౌరాణికాలకి చెప్పనక్కర్లేదు. సీతారామ కళ్యాణం అదొక ట్రెండ్ సెట్టర్ సినిమా. కృష్ణ పాండవీయం దర్శకుడిగా పరాకాష్ఠ చూపించాడు ఆయన. దానవేరు సూరకర్ణ. ఆ తర్వాత వచ్చిన పట్టాభిషేకం, చివరిలో తీసినటువంటి శ్రీనివాస కళ్యాణం, బ్రహ్మర్షి విశ్వామిత్ర. అంటే అది కూడా బ్రహ్మర్షి విశ్వామిత్రలో కూడా ఆయన తన సిద్ధాంతాన్ని చెప్పే ప్రయత్నమే చేశాడు. ఓకే. విశ్వామిత్ర పాత్ర ద్వారా. అలాగే ఆయనకున్నటువంటి ఆ సైద్ధాంతిక నేపథ్యం వలనే ఆయన బ్రహ్మంగారి చరిత్ర సినిమా తీశాడు. ఇంకెవరూ సాహసించరు, అసలు ఇంకెవరూ అటువైపు చూడరు. వేములవాడ భీమకవి అనే సినిమా ఎన్టీ రామారావు తప్ప ఇంకెవరు తీయలేరు. అసలు ఆలోచన కూడా రాదు ఎవరికి. అట్లా ఒక రేర్ పర్సన్ ఆయన. ఆయన గురించి మనం పావుగంటలోనో 20 నిమిషాల్లోనో తేల్చేది కాదు. ఈ రోజుకి అనేక విండోస్లో రామారావుని పరిశోధించాల్సిన అవసరం ఉంది. విశ్వవిద్యాలయాల్లో దీని మీద రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన స్క్రిప్టుల మీద, ఆయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాల మీద ఒక రీసెర్చ్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎన్టీఆర్.